Guys, first of all, a very happy birthday to our NTR గారు. సో మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ది కాంబో టీజర్ రిలీజ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. స్పై యూనివర్స్ లో మన ఎన్టీఆర్ ని ఎలా వాడుతారు అండ్ మన ఎన్టీఆర్ ఎలా అసలు ఏం చెయ్యబోతున్నారు, ఎలా ఓవర్ షాడో చెయ్యబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. నాకు చాలా ఈగర్గా ఉంది. హియర్ వి గో. వార్ 2 టీజర్. Yes, Raj. Yes, the spy. मेरी नजर कब से तुझ पे है. Yay. India's best soldier. रॉ का बेस्ट एजेंट. ओहो. तू था अपने ही. तू था अपने ही. तू मुझे नहीं जानता. Yay, NTR, come on. पर अब जान जाएगा. Hey, I did that. Get ready for Yes, war. Hey, Hrithik is Hrithik, man. Oh, what a shot. There. Get ready. Baba. Oh, it's gotta be a good clash, huh? Okay, guys. చూస్తుంటే కంప్లీట్ గా ఇట్స్ యాక్షన్ ఎక్స్ట్రావగాన్జా లాగా కనిపిస్తూ ఉంది. మన ఎన్టీఆర్ గారిని ఆయనని చూపించిన ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ఇది యాక్చువల్ గా మన హిందీ స్పై యూనివర్స్ కాబట్టి మన హృతిక్ రోషన్ గారి మీద ఫోకస్ కొంచెం ఎక్కువే పెడుతున్నారు అన్నట్టు నాకు అనిపించింది. అలా అని చెప్పి మన ఎన్టీఆర్ గారిని ఎక్కడా తగ్గించలేదు. ఎన్టీఆర్ కి ఇచ్చిన ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కొంచెం స్ట్రాంగ్ గానే, మెయిన్ గా ఆ టఫ్ ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్ కొంచెం గట్టిగానే ఇవ్వబోతున్నారు అనేది చాలా క్లియర్ గా తెలిసిపోతూ ఉంది. అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని జస్ట్ వార్ 2 కి మాత్రమే పరిమితం చెయ్యకుండా మన స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కి యాక్చువల్ గా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రీక్వెల్స్ అండ్ సీక్వెల్స్ అండ్ ఆల్సో స్పై యూనివర్స్ లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా ఒక ఇంపార్టెంట్ స్పై లాగానే మన ఎన్టీఆర్ గారిని పెట్టుకోబోతున్నారు. ఆయన క్యారెక్టర్ ని కంటిన్యూ చేసేలాగా ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేశారు అని రూమర్స్ కూడా మనకి వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైతే మన ఎన్టీఆర్ గారిని అండ్ మన హృతిక్ ని ఇలా చూస్తుంటే ఒక సూపర్ ఫీలింగ్, ఒక మంచి కిక్ ఫీలింగ్ వస్తుంది. నాకు ఒకటే ఒక కంప్లైంట్ ఇన్ ద టీజర్ ఏమిటంటే కొంచెం మరీ గ్రీన్ స్క్రీన్ షాట్లు కొంచెం ఎక్కువ కనిపించినాయా ఏంటా అని నాకు అనిపించింది బాబు. అది మన కళ్ళ ప్రాబ్లమా లేకపోతే మీకు కూడా అనిపించింది అన్న కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. కొన్ని మరీ బాధ వచ్చినట్టు కనిపించడం వల్ల అలా చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఎన్టీఆర్ గారు ఆ ట్రైన్ మీద ల్యాండ్ అయ్యే షాట్ ఏదైతే ఉందో అది చాలా సూపర్బ్ గా ఉంది. అండ్ హృతిక్ ఆ వుల్ఫ్ తో నడిచే షాట్ అసలు ఇంకా దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఫెంటాస్టిక్ ఫెనామినల్ షాట్ ఆఫ్ దిస్ ట్రైలర్ ఇస్ దట్ షాట్ అని చెప్పాలి. అండ్ ఇంకా లాస్ట్ లో ఆ నకల్స్ పట్టుకొని ఇద్దరు ఒకరిని ఒకళ్ళు గట్టిగా టిఫ్ ఇచ్చుకునే ఆ సీన్ నాకు తెలిసి మొత్తానికి ఈ టోటల్ మూవీకి హైలైట్ సీన్ అయ్యేటట్టు ఉంది. అండ్ హృతిక్ కి ఆ స్వర్డ్ ఫైట్ ఏదైతే ఉంటుందో అది మంచి ఇంట్రో ఫైట్ అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా ఓవరాల్ గా మన ఎన్టీఆర్ ని ఈ స్పై యూనివర్స్ లో ఎలా వాడుకోబోతున్నారు అన్న క్వశ్చన్ కి ఇప్పుడు మనకి మంచి ఆన్సర్ ఇచ్చేశారు. వార్ మూవీకి ఎలా అయితే యాక్షన్ కి మంచి పేరు వచ్చిందో ఆ యాక్షన్ ని మనం ఎట్లయితే ఎంజాయ్ చేశామో అండ్ ఆ యాక్షన్ ని మరీ ఏంట్రా బాబు ఇలా తీస్తున్నారు అనేటట్టు కాకుండా అరే మన వాళ్ళు కూడా యాక్షన్ ఎపిసోడ్స్ ఇరక్కొట్టారు కదా అనేటట్టు ఆ చేస్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ వార్ 1 లో బాగా తీశారు. ఇక్కడ కూడా మరి ప్లేన్ మీద ఏదో చేస్ కనిపిస్తుంది, మరి కార్స్ లో చేస్ కనిపిస్తుంది అండ్ ఆల్సో వీళ్ళిద్దరూ ఒక మౌంటైన్స్ లో కొట్టుకునే ఫైట్స్ కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళిద్దరికి మంచి టిఫ్ ఉండి వీళ్ళిద్దరి మధ్యలో మంచి కాన్ఫ్రంటేషన్ ఉండబోతుంది అండ్ ఒక
ఒక మంచి చేజ్ నడవబోతుంది అండ్ ఒక గట్టి వార్ నడవబోతుంది అనేటట్టు సూపర్బ్ గా ఈ టీజర్ నైతే డిజైన్ చేశారు. అండ్ యాజ్ యూజువల్ మన ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ ఇస్ ఫెంటాస్టిక్. సో కబీర్ ని ఈసారి మన ఎన్టీఆర్ గారు హంట్ డౌన్ చేస్తారనమాట, నాట్ ది అదర్ వే అనేటట్టు ఈ టీజర్ ని మనకి రుచి చూపించారు. అండ్ మొత్తానికి వార్, మనం ఏదైతే ఆ వార్ కోసం, ఆ టఫ్ ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్స్ అన్ని ఈ టీజర్ లో ఉన్నాయి, ఈ సినిమాలో ఉండబోతున్నాయి అని మనకి రుచి చూపించారు. ఓన్లీ యాక్షన్ మీదే కాకుండా మన ఎన్టీఆర్ గారిలో ఉన్న పర్ఫార్మెన్స్ ని కనుక వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన ఎన్టీఆర్ గారిని కనుక వాళ్ళు బాలీవుడ్ లో ఆ పర్ఫార్మర్ లాగా కనుక వీళ్ళు ఈ సినిమాలో వాడుకోగలిగితే, ఇంకా నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరినీ అమాంతం అలా గ్రాబ్ చేసేసుకొని ఆయన పర్ఫార్మెన్స్ చూపిస్తారు. అది అన్డౌటెడ్ గా మనం బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్ గా ఫర్ నౌ వార్ సీక్వెల్ కోసం మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో అండ్ హృతిక్ అండ్ మన ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కోసం మనం ఏదైతే వెయిట్ చేస్తున్నామో అదంతా ఈ టీజర్ లో ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎన్టీఆర్ గారిని ఈ టీజర్ లో చూపించినంత వరకు ఫెంటాస్టిక్ గా చూపించారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా డాన్స్ సీక్వెన్స్ ఒక్క బిట్టు పెట్టుంటే ఈ టీజర్ లో అదిరిపోయేది. అది తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఫైనలీ దట్ ఈస్ ఇట్ అబౌట్ వార్ 2. ఇంకా విల్ వెయిట్ అండ్ వాచ్ ఇంకా మరి కబీర్ టీజర్ ఎలా రిలీజ్ చేస్తారో అండ్ ఓవరాల్ గా మన ఎన్టీఆర్ గారిని బ్యాలెన్స్ చేస్తూనే ఈ సినిమాలో చూపించబోతున్నారు అనేటట్టు, ఎన్టీఆర్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ రోల్ పడుతూనే ఈ సినిమాలో చూపించబోతున్నారు అనేటట్టు ఈ టీజర్ ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హ్యాపీ బర్త్డే టు అవర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంకా మీరు సెలబ్రేట్ చేసుకోండి, టీజర్ ని కూడా మళ్ళీ చూడండి. అండ్ ఈ టీజర్ లో నేను చెప్పినట్టు మీకు కూడా అలాగే అనిపిస్తే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.